మేడం నమస్తే మేడం. ఈ కుటుంబానికి ఏ విధంగా మీరు సహాయం చేస్తున్నారు? మీరు మార్గదర్శిగా ఉన్నందుకు మీ మాటల్లో కొన్ని చెప్పండి మేడం. అందరికీ నమస్కారం. ఈ అమ్మాయి పేరు సౌజన్య, వీళ్ళ భర్త గంగాధర్. అంటే జనవరి 20వ తారీఖున పులివెందుల పోలీస్ స్టేషన్ ఎదుట సూసైడ్ చేసుకోవడం జరిగింది. వీళ్ళకి వచ్చేసి ఈ 4 పిల్లలు అనమాట, చాలా చిన్న పిల్లలు. ఈమె దాదాపు ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ చేసుకుందనమాట. అందువలన వీళ్ళ తల్లిదండ్రుల ప్రోత్సాహం కూడా ఈ అమ్మాయికి లేదు, చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. అటువంటి పరిస్థితుల్లో మాకు తెలిసి వీళ్ళ కుటుంబానికి ఎంతో కొంత ఆర్థిక సాయం చేయాలనే ఉద్దేశంతో P4 స్వర్ణాంధ్రలో భాగంగా ఈ బంగారు కుటుంబాన్ని దత్తత తీసుకోవడం జరిగింది. వీరికి ఒక్కొక్క అమ్మాయికి వచ్చేసి 50,000 రూపాయలు ఫిక్స్డ్ చేయడం జరిగింది. అలాగే ఈ అమ్మాయి డిగ్రీ చదివింది. ఈ అమ్మాయి ఆర్థిక పరిస్థితి బాగాలేనందువలన నారా లోకేష్ గారికి విజ్ఞప్తి చేస్తున్నా, ఈ అమ్మాయికి ఒక రకమైన ఉపాధి కల్పించాలి. తప్పకుండా ఈమె జీవితంలో పిల్లలను ఏ విధంగా చదివించాలి, వీళ్ళని పెద్ద చేసి వీళ్ళ పరిస్థితిని బాగు చేయాలంటే ఒక ఆర్థిక సహాయం అనేది కావాలి. తప్పకుండా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఈ అమ్మాయికి ఏదో ఒకటి ఉపాధి కల్పించాలని మీ గుండా విజ్ఞప్తి చేస్తున్నాం. మేము ఆర్థికంగా చాలా వెనుకబడి ఉన్నాము. అలాంటి సమయంలో మాకు ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డి సార్ మాకు ఆర్థికంగా సాయం చేసినాడు. భార్య సతీమణి కూడా మాకు ఆర్థికంగా మా పిల్లలకు మాకు భరోసా ఇచ్చింది. మా కుటుంబానికి సారు మేడం మాకు అండగా నిలబడినందుకు ధన్యవాదములు. మాకైతే సాయం చేసినందుకు మేము ఎప్పటికీ మర్చిపోలేము.